నమస్తే అండి ఆనంద్ బాబు గారు. నమస్కారం అండి. మీరు చార్టర్డ్ అకౌంటెంట్ కదా, బాగా సక్సెస్ అయ్యారు కదా. సో మీ అభిప్రాయంలో ఎటువంటి బుక్స్ చదవాలంటారు? ఫైనాన్షియల్ హెల్త్ అంటే నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఒకటి, ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేసే బుక్స్ అండి. అన్ఫార్చునేట్లీ ప్రతి ప్రొఫెషనల్ కానీ, ప్రతి బిజినెస్ మ్యాన్కి, ప్రతి స్టూడెంట్కి, హౌస్ వైఫ్తో సహా అందరికీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ క్రియేట్ చేసే సబ్జెక్ట్ అనేది లేదు. బట్ డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఎవరికైనా సరే, ఆ రిక్షా దొక్కునే వాళ్ళకైనా ఫైనాన్షియల్ బేసిక్ నాలెడ్జ్ అయినా ఉండాలి. అది ఉండట్లేదు. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అయినా సరే ఇచ్చే పుస్తకాలు అయితే చదవాలి. కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వాటికి అటెండ్ అవ్వాలి. లేదంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ లైక్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, ఆడిటర్స్ కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ కనుక తీసుకుంటే వాళ్ళు సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పనే దాన్ని తెలుసుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఇంకో పాయింట్ ఏంటంటే మనిషి డబ్బు సంపాదించడం కోసం ఎంత కష్టపడుతున్నాడో అందులో 10వ వంతు కూడా దానిని ఎక్కడ దాచుకోవాలి సేఫ్టీగా అన్న దాని మీద ఖర్చు పెట్టట్లా. ఏదో రకంగా ఎవడో చెప్పాడని చెప్పని ఇన్వెస్ట్ చేస్తున్నారు, వచ్చిన డబ్బులన్నింటినీ పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ నాలెడ్జ్ అయితే అందరికీ అవసరం. మీరు బుక్స్ కొన్ని పేర్లు చెప్పగలుగుతారా? అలా స్పెసిఫిక్గా అంటూ ఏమీ ఉండవండి. మల్టిపుల్ పర్పసెస్ బుక్స్ ఉంటాయండి అట్లాగా. ఓకే, పోనీ మీరు ఎటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారా? అలా స్పెసిఫిక్గా ఆన్లైన్ ప్రోగ్రామ్ కానీ అట్లా ఏమి ఉండదు. బట్ 1-to-1 కింద ఎవరైనా కనుక వస్తే కనుక దాని ప్రకారం వాళ్ళ కంప్లీట్ నాలెడ్జ్, వాళ్ళ యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఎర్నింగ్స్ ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఎంత రిస్క్ తీసుకోగలరు వాళ్ళు, వాళ్ళకి రిటర్న్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మేము గైడ్ చేస్తుంటాం. థ్యాంక్స్ అండి ఆనంద్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్, ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా చేయొచ్చు. ఫైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.